మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఏపీలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. కూటమి సర్కార్ 10 నెలల కాలంలో శాసనసభ సభ్యుల పనితీరు ఎలా ఉంది, వారి పట్ల ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారన్న ఓ సంస్థ సర్వే చేయగా సంచలన విషయాలు వెలుగులో చూశాయట. రాష్ట్ర వ్యాప్తంగా 71 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కనీసం 30 మార్కులు కూడా రాలేదట. ఇది ఇలా ఉంటే ప్రకాశం జిల్లాలోనూ ఎమ్మెల్యేల సర్వే రిపోర్ట్ ప్రకంపనలు రేపుతుంది. ఇందుకు ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే ప్రజలు మెప్పు పొందారు, ఎవరు ఫెయిల్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. 10 నెలల కాలంలో ఏపీలో కూటమి సర్కార్ పాలన ఎలా ఉంది, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేక ప్రోగ్రెస్ రిపోర్టులో ఫెయిల్ అయ్యారా అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదా. అయితే ఇదే విషయంపై ఏపీలో ఓ సంస్థ సర్వే నిర్వహించగా అందులో 71 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయట. వారి పనితీరు పట్ల 30% మంది ప్రజలు కూడా సానుకూలంగా లేరనే వార్త హల్చల్ చేస్తోంది. జిల్లాల వారీగా 70% పైగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల లిస్టును బయటపెట్టిందట. ఇప్పుడు ఈ లిస్టు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేల సర్వే రిపోర్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాను షేక్ చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో కూటమి పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 10 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. గతంలో ఎప్పుడూ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇంతటి విజయం సాధించలేదు. ఇదే మొదటిసారి కావటం విశేషం. అయితే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విపరీతమైన దోపిడీకి తెరలేపారు అన్న విషయం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే విషయం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లటం జరిగింది. దీంతో బహిరంగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాసులు తీసుకోవటం, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించడం కూడా జరిగింది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఈ 10 నెలల్లోనే నలుగురిపై 70% పైగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారట. పద్ధతి మార్చుకోవాలని, పాలనపై దృష్టి పెట్టాలని గతంలోనే ఈ నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్ కూడా తీసుకున్నారట. అయినా ఈ ఎమ్మెల్యేలు 10 నెలల్లో తమ నియోజకవర్గాల్లో 70% పైగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని సర్వే రిపోర్టులు రావటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. చీరాల, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బంధువులు, వారి అనుచరులు చేస్తోన్న అరాచకాల పట్ల స్థానిక ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని సర్వే సంస్థ తెలపడం విశేషం. సహజంగా ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రకాశం జిల్లాలో కేవలం 10 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, మరో 2 ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలున్నారు. ఇందులో కొందరు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ధనార్జనపై దృష్టి పెట్టారట. ఇందుకు కారణం గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఖర్చు చేయడంతో ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాలని చూస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే రాబోయే ఎన్నికలకు కావాల్సిన నిధులను ఇప్పటికే సమకూర్చుకునే పనిలో పడిపోయారనే అపవాదు ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు నెలకు 10 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకుని నోట్ల కట్టలు లెక్కేసుకుంటున్నారట. అయితే ఈ సంపాదన కోసం సెపరేట్గా వ్యవస్థలను, వ్యక్తులను పట్టుకుని వారి ఆధ్వర్యంలోనే ధనార్జన చేస్తున్నారని స్థానికంగా ఉన్న తమ్ముళ్లు చెప్తున్నమాట. ఆర్థికంగా విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అహర్నిశలు శ్రమిస్తోంది. అందులో ఉన్న నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందట. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, వారి బాగోగులను పట్టించుకోకుండా కేవలం డబ్బు సంపాదన కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తుండటం ఈ వ్యతిరేకతకు కారణంగా తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కనబెట్టి కేవలం సంపద తెచ్చిపెట్టే వ్యక్తులనే పక్కన పెట్టుకోవడం కూడా స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడానికి కారణమట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలుగా పార్టీ కోసం ఖర్చు చేసిన నాయకులకు ఇంతవరకు చాలా నియోజకవర్గాల్లో ఆదాయ మార్గాలు చూపకపోవడంతో నాయకులను, కార్యకర్తలను విస్మరించి కేవలం నోట్ల కట్టలపై దృష్టి పెట్టడంతో స్థానికంగా చాలా మంది ఎమ్మెల్యేలపై అతి తక్కువ కాలంలోనే క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారట. కేవలం 10 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం, ఇంకా 4 సంవత్సరాల కాలం ఉండటంతో ఈ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే డైరెక్టుగా తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలను హెచ్చరించినా ఏ ఒక్క ఎమ్మెల్యేలో మార్పు రాకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అంటే స్వయానా పార్టీ చీఫ్ మాటనే పక్కన పెట్టి డబ్బు మూటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవాలి. డబ్బు సంపాదన కోసం అధికారాన్ని, అధికారుల్ని అడ్డం పెట్టుకుని రేషన్ బియ్యం, గ్రావెల్, గ్రానైట్, మద్యం, ఇసుకపై కోట్ల రూపాయలు దోచేస్తున్నారట. రాబోవు ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంతమందికి సీట్లు ఊడిపోతాయో అర్థం కాని పరిస్థితి ఉందట. ప్రకాశంలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఎమ్మెల్యేల లిస్టు తెప్పించుకుని పార్టీ అధినేత కట్టడి చేయాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారట. లేదంటే తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టిన పార్టీ కార్యకర్తలు, నాయకులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రాబోవు 4 సంవత్సరాల్లో అయినా తెలుగుదేశం పార్టీ చీఫ్ స్థానిక ఎమ్మెల్యేలను కట్టడి చేసి కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలుస్తారో లేదో అనేది రాబోవు రోజుల్లో చూడాలి.